పుష్ప అంటే ఫైర్ అనుకుంటే కాదు, ఫ్లవరే. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకు అనిపించింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఒక సినిమాకి 1000 రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా అందరికన్నా ముందు రివ్యూ ఇవ్వాలనుకున్నాను. అంతేకాదు ఈ సినిమా మీద చాలా హైప్స్ ఉన్నాయి నాకు. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది, శ్రీవల్లి యాక్టింగ్ ఎలా ఉంటుంది, రష్మిక మందన్ వీళ్ళందరూ యాక్టింగ్, సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఫహద్ ఫజల్ గారిది, సునీల్ గారిది, అనసూర్య గారిది, వీళ్ళందరి మీద చాలా అంచనాలు ఉన్నాయండి. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫహద్ ఫజల్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎటెటో పోతుంది. అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఫస్ట్లో పుష్ప 2 వస్తున్నప్పుడు ఒక ట్రైలర్ వదిలారు, అడవిలోకి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడని. చివరిలో ఉంటుంది చూసారా, అదే చివరిలో ఇలా అంటాడు, పులి కూడా భయపడి వెనక్కి వెళ్తుంది. అది ఎక్కడ కనెక్టింగ్ లేదు. మరి అది జస్ట్ హైప్ కోసం ఏమన్నా చేశారో నాకైతే తెలియదు. కానీ అలా అంత అనిపించలేదు నాకు. దాని కనెక్టింగ్ ఎక్కడ అనిపించలేదు అసలుకి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అదే సినిమా మొత్తాన్ని హోల్డ్ చేశారు. 3 గంటల 20 నిమిషాలు అయితే హోల్డ్ చేశారు. పాటలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కిసక్ సాంగే అంత అనిపించలేదు అనుకోండి. బట్ ఓకే, సిచ్యువేషన్ తగ్గట్టు అన్నీ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ ఎమోషన్ ఎక్కువ పెట్టాడు అనిపించింది నాకు. లేడీస్ ఎమోషన్ అంటే అమ్మాయిని ఎక్కువ గౌరవించడం, అలా అది మరీ ఓవర్ అయిపోయింది అనిపించింది నాకైతే. అంటే పుష్ప అంటే ఎలా ఉంటుందని మనందరికీ ఒక యాటిట్యూడ్, ఈగో. ఫస్ట్ హాఫ్ మాత్రం ఈగో చూపించాడు. సారీ చెప్పమంటే అసలు బాగుంటుంది ఫస్ట్ హాఫ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన జాతర సీన్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను. కానీ జాతర సీను నేను అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. బట్ అయినా జాతర సీన్ కూడా ఎంటర్టైన్మెంట్ చేసేది. బట్ నేను అనుకున్నది అయితే లేదు అక్కడ. అంటే నేను అనుకున్నదంటే మనం అనుకున్నది డైరెక్టర్ తీయాలని కాదు, ఎక్స్పెక్టేషన్ ఒకలా ఉంది, అక్కడ రియాలిటీ ఒకలా ఉందన్నమాట. అంటే సినిమాలా కాకుండా మళ్ళీ ఎమోషన్గా తీసుకొచ్చి ఫ్యామిలీని అసలుకి నాకంత అనిపించలేదు సెకండ్ హాఫ్. మీరు చూద్దాం సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్కి అయితే కలెక్షన్స్ కుమ్మచ్చు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను అనుకున్నా ఖచ్చితంగా ఫస్ట్ రోజే 200-300 కోట్లు దాటిద్దని. చూడాలి. సినిమా అయితే ఓవరాల్గా హోల్డ్ చేశాడు సుకుమార్ గారు. అతని హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఫస్ట్ ఆ హోల్డ్ చేసిన విధానం. బట్ సెకండ్ హాఫ్ అయితే చూసిన విధానమే అమ్మటే కనుక్కుంటాం మనం. ఎక్కడికి వెళ్ళిపోయాడు పాత సినిమా స్టోరీ లాగా. ఫ్యామిలీ అంటే సినిమా స్టోరీ రివీల్ చేసినట్టు ఉంటుంది. కానీ పాత విధానమే. సెకండ్ హాఫ్ మొత్తం పాత సినిమాలు చింతకాయ పచ్చడే, అది మాత్రం చెప్పగలను. సాంగ్స్, డ్యాన్స్ అంత లేదండి, అది ఒప్పుకోవాలి మనం ఖచ్చితంగా. యాక్టింగ్ అయితే అల్లు అర్జున్ గారికి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు, అంత బాగా యాక్ట్ చేశారు, అది మాత్రం చెప్పగలను. సుకుమార్ డైరెక్షన్ కూడా బాగుంది. స్టోరీ బాగలేదు సెకండ్ హాఫ్, ఇంకొంచెం బాగా రాసి ఉండాల్సింది. సరే, ఆయన ఇష్టం అండి అది. ఎవరైనా సరే ఎంతవరకు రాసుకుంటారో అంతవరకు రాసుకోగలరు. బట్ డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది నాకు సెకండ్ హాఫ్ మాత్రం. నేను అనుకోవటం 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు అసలు జరగదు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. అంటే రొటీన్ చింతకాయ పచ్చడే కదండి సినిమా. సెకండ్ హాఫ్ కూడా ఎందుకో నేను డిఫరెంట్గా రాస్తారేమో అనుకున్నాను, డిఫరెంట్గా రాయాల సెకండ్ హాఫ్ మాత్రం. సో లేట్ నైట్ అయింది. సో మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇది పుష్ప రివ్యూ. నా రివ్యూ వచ్చేసి 5/2.5. ఫస్ట్ హాఫ్కి ఇది 5/5, సెకండ్ హాఫ్కి 2.